బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళే రేపటి మిలియనీర్లు, బిలియనీర్లు. ఫ్యూచర్ అంతా గోల్డే. గోల్డెన్ వేవ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు అంతా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే గోల్డెన్ గేమ్ అలా నడుస్తోంది. మరి కామన్ మ్యాన్ కు అసలు తులం బంగారం ఒకేసారి కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు ఇలా పెరుగుతోంది? ఈ ఏడాది కొత్త రికార్డులు సృష్టించింది. మరి వచ్చే ఏడాది మరింత బూమ్ పెరుగుతుందంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు 81,000. మరి ఇప్పుడు సెప్టెంబర్లో అక్షరాల 1,11,000కు చేరింది. ఈ 9 నెలల్లో రఫ్ గా 30,000 రూపాయలు పెరిగింది. ఇంతలా పెరుగుతుంది అని ఎవరనుకోలేదు, కానీ పెరిగిపోయింది. చూస్తుండగానే బంగారం కొండెక్కి కూర్చుంది. తగ్గేదేలే అంటుంది, తడాకా చూపిస్తానంటుంది. ఎందుకిలా? మరి ఈ గోల్డ్ రేట్ ఇంతటితో ఆగుతుందా? యుద్ధ భయాలు తగ్గి అనిశ్చితి తగ్గితే దిగి వస్తుందా చూద్దాం. ప్రెసెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం రేటు $3,638 ఉంది. ఔన్స్ అంటే రఫ్ గా 3 తులాలకు సమానం. మరి వచ్చే ఏడాది ఒక ఔన్స్ గోల్డ్ రేటు ఎంత వరకు పెరుగుతుందో తెలుసా? జేపీ మోర్గాన్, యూబీఎస్, గోల్డ్మెన్ సాక్స్, హెచ్ఎస్బీసీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇలాంటి సంస్థలు వేసిన అంచనాలు చూద్దాం. ఒక ఔన్స్ కు వచ్చే ఏడాది $4,000 నుంచి $4,400 దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లు అంచనాలు వచ్చాయి. అంటే 2026లో తులం బంగారం రేటు 1,50,000 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏ లెక్క తీసుకున్నా, ఏ అంచనాలు చూసుకున్నా రారా బంగారం అంటే రాను రాను అనడం ఖాయంగానే కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ రేటు ఇప్పుడున్న దానికంటే తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే మరీ స్పీడ్ గా పెరగకపోవచ్చు, కానీ పెరగడం మాత్రం ఖాయమే. ఈ ఏడాది లెక్కలు చూస్తేనే 2,000, 4,000, 5,000, గరిష్టంగా జులైలో 7,000 దాకా రేటు పెరిగింది. బంగారం రేటు అంతకు ముందు పెద్దగా మార్పు ఉండేది కాదు. ఉన్న 100ల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, జెట్ స్పీడ్ అందుకుంది. పెరిగితే వేలల్లోనే మార్పు ఉంటుంది. ఇది సామాన్యులు భరించేదైతే కాదు. ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా మారిందంటే, గతంలో 1,00,000 లోపు రేటు ఉన్న తులం బంగారం ఈజీగా కొన్న వాళ్ళు ఇప్పుడు అరతులం కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి 2 గ్రాములు, 3, 5 గ్రాములు ఇలా కొంటున్న వారి సంఖ్య పెరిగింది. స్తోమత ఉన్న వారిపై పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చూపట్లేదు. కానీ పేద మధ్యతరగతి వారిని మాత్రమే బంగారం భయపెడుతుంది. ఒక 5 సంవత్సరాల పాటు నెలకు 1 గ్రాము నుంచి 5 గ్రాముల వరకు ఎవరి శక్తిని కొద్దీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా వెళ్తే యావరేజ్ ప్రైసింగ్ కూడా రీజనబుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఎవరైతే కుటుంబాలు ఆడపిల్ల ఉండే వాళ్ళకే కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళకి ఈ బంగారం యొక్క నిల్వల్ని క్రమేణా పెంచుకుంటూ పోతే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాబోయే సంవత్సరంలో ఈ ఏడాదంతా రాబడి ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ బంగారంలో పెరుగుదల మాత్రం నిశ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా దేశాల్లో చాలా వరకు పెట్టుబడుల కోసం బంగారం కొనడం చూస్తుంటారు. మన దగ్గర మాత్రం ఏ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏ ఫంక్షన్ చేసినా, పెళ్లైనా, పుట్టినరోజైనా బంగారం కొనాల్సిందే. చైన్, రింగ్, బ్రాస్లెట్, హారం ఇలాంటివి కామనే. అందుకే మన దగ్గర ప్రతి పనికి బంగారం అవసరమవుతుంటుంది. ఫంక్షన్లతో పాటి అక్షయ తృతీయ, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా రకరకాల పండుగలకి గోల్డ్ కొనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి గోల్డ్ కొంటే ఇక అమ్మే పరిస్థితి అయితే ఉండదు. డబ్బులు అవసరమైతే గోల్డ్ లోన్లు తీసుకుంటారు గానీ మొత్తంగా అమ్మే సిచ్యువేషన్ అయితే లేదు. దీంతో కూడా గోల్డ్ కు డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒకవైపు గోల్డ్ మైనింగ్ పైన ఎఫెక్ట్ ఉంది. అప్పుడే మైనింగ్ తగ్గడం, పెరగడం ఇలా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే డిమాండ్ కు తగ్గట్లు సప్లై పైన ప్రభావం అయితే ఉంది. ఇది కూడా గోల్డ్ రేట్ పెరగడానికి ఒక కారణం మాత్రమే. బంగారం రేటు ఇలా అంతకంతకు పెరగడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. బంగారంపై పెద్దగా రిటర్న్స్ రావు. ఎస్ఐపి బెటర్ అన్న వర్షన్లు ఉండేవి. కానీ ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే సేఫ్టీకి సేఫ్టీ, రిటర్న్స్ కి రిటర్న్స్ అన్నట్లుగా లెక్కల్ని మార్చేస్తుంది ఎల్లో మెటల్. సంవత్సరాలుగా బంగారం ధరలు విపరీతంగా పెరగటం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. మనకి కొన్ని సంవత్సరాల క్రితము ఒక నమ్మకం ఎలా ఉండేదంటే, అన్నిటికన్నా కూడా ఈక్విటీ పెట్టుబడులు మాత్రమే ఎక్కువ రిటర్న్ ఇస్తాయని, బంగారంలో స్థిరత్వం ఉంటుంది కానీ అధిక రాబడి రాదని ఒక అభిప్రాయం ఉండేది. ఈ అభిప్రాయాలని తప్పని చెప్పి ఇటీవల కాలంలోని గణాంకాలు నిరూపించబడ్డాయి. మనం గమనిస్తే ఇటీవల కాలంలో ఒకవైపు బంగారం ఏమైనా 29% రిటర్న్ అందిస్తే, మనకి ఈక్విటీ మార్కెట్లో బిలో 12% మాత్రమే రిటర్న్ అందించడం కూడా మనం చూసాం. నిజానికి ఈక్విటీ మార్కెట్లో కొంత డౌన్ ట్రెండ్ను కూడా గమనించడం జరిగింది.
రోజుల్లో బంగారం కోసం యుద్ధాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. పరిస్థితి అలా ఉంది. మరి దేశాల మధ్య యుద్ధాలు, సంఘర్షణలు పెరుగుతున్నాయి. అనిశ్చితి రాజ్యమేలుతోంది. డాలర్, రూపాయి ఇలా ఏ కరెన్సీ అయినా షేక్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. రెసిషన్ భయాలున్నాయి. చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థే గందరగోళంగా మారింది. ఎందుకైనా మంచిదని చాలా దేశాలు రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ గోల్డ్ కొనేస్తున్నాయి. ఇది కూడా బంగారం రేటు పెరగడానికి కారణం. ఆర్బీఐ ఫస్ట్ టైం తన దగ్గరున్న సీక్రెట్ గోల్డ్ ని జనానికి ఓ డాక్యుమెంటరీలో చూపించింది. ఆర్బీఐ చరిత్రలోనే ఇలా చూపడం తొలిసారి. ఒక్కో గోల్డెన్ బార్ 12.5 కిలోల బరువుంది. వాటిపై ముంబై మింట్ అని లెటర్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఎల్లో మెటల్ మాత్రమే కాదు, మన అస్తిత్వం, మన బలం కూడా. ఏ దేశం దగ్గర తల వంచేది లేదు. ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ ట్రస్ట్ పెంచేందుకు ఆర్బీఐ ఇలా రిలీజ్ చేసింది. మన రిజర్వ్ బ్యాంక్ ఒక బంగారు కొండగా మారింది. 2025 మార్చి 31 నాటికి ఆర్బీఐ దగ్గర మొత్తం 879.58 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 57.48 మెట్రిక్ టన్నులు ఎక్కువ. విపరీతంగా కొంటోంది. అసెట్స్ ను డైవర్సిఫై చేయడం కోసమే ఇలా చేస్తోంది. అంతేకాదు 2024-25లో ఆర్బీఐ 100.32 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ నుంచి భారత్ కు స్పెషల్ ఫ్లైట్ లో భారీ భద్రత మధ్య తీసుకొచ్చింది. ఆర్బీఐకి నాగ్పూర్, ముంబైలో సీక్రెట్ వాల్స్ ఉన్నాయి. అక్కడ నిల్వ చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పశ్చిమ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని వారి దేశాల్లో ఉన్న రష్యన్ అసెట్స్ నే ఫ్రీజ్ చేశాయి. ఇది తప్పే అయినా చేశాయి. రష్యాను బెదిరించాయి. సో మన డబ్బునే ఇవ్వకుండా ఇలా ఏ దేశమైనా భవిష్యత్తులో చేసే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ఆర్బీఐ ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా సేఫ్టీ కోసం గోల్డ్ ని డొమెస్టిక్ వాల్ట్ లో ఉంచాలని నిర్ణయించింది. అందుకే తీసుకొచ్చింది. విదేశీ బ్యాంకుల దగ్గర బంగారం నిల్వ ఉంచే ట్రెండ్ ను మార్చింది. నిల్వ చేసినందుకు ఇచ్చే ఫీజుల భారం కూడా తగ్గినట్లే కదా. సో బంగారం రేటు పెరగడానికి ఇలా చాలా దేశాల రిజర్వ్ బ్యాంకులు టన్నుల్లో గోల్డ్ కొనడానికి సంబంధం ఉంది. యుఎస్ ట్రెజరీలు ఫ్లాట్ గా ఉన్నాయి. యూరో అసెట్స్ లో అస్థిరత ఉంది. ఫైనల్ గా బంగారమే సేఫ్టీ, స్థిరంగా ఉంది. విలువ పెంచుకుంటోంది. అందుకే అన్ని దేశాలు గోల్డ్ పై నజర్ వేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, డాలర్ అస్థిరత, వడ్డీ రేట్ సైకిల్స్ బంగారాన్ని మరింత కొనేలా చేస్తున్నాయి. ఇది టఫ్ టైంలో భారత్ కు సేఫ్టీనిస్తుంది. మన ఆర్బీఐ మాత్రమే కాదు, చైనా, టర్కీ, రష్యా, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు టన్నుల్లో గోల్డ్ కొంటున్నాయి. యుఎస్ బాండ్లపై నమ్మకం తగ్గడం, జియో పాలిటిక్స్, అలాగే యుఎస్ డాలర్ పై ఆధారపడకుండా డైవర్సిఫికేషన్ కోసం ఇలా చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు బాగాలేవు. ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడుతున్నాయి. కష్టకాలంలో వీటిని అస్త్రాలుగా వాడొచ్చనుకుంటున్నారు. అందుకే గోల్డ్ రేట్ అంతకంతకు పెరుగుతోంది. డాలర్ రిజర్వులను పెంచుకోవాలా లేదా బంగారం రిజర్వ్స్ పెంచుకోవాలా అనేటువంటి మీమాంసలకు వచ్చి రెండిట్లోనూ కూడా డాలర్ రిజర్వ్స్ కన్నా కూడా మనకి బంగారం యొక్క రిజర్వ్స్ని పెంచుకోవటమే మంచిదని చెప్పి కేవలం వినియోగదారులే కాకుండా మనకి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఆ నిర్ణయానికి వచ్చాయి. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ ఈ నిర్ణయానికి వచ్చాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో దేశాలు, చైనా, భారత్, ఈవెన్ అమెరికాతో సహా ఎక్కువ దేశాలు వాళ్ళ యొక్క కేంద్ర బ్యాంకులు కూడా బంగారం యొక్క నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే టన్నుల కొద్దీ బంగారాన్ని ఈ కేంద్ర బ్యాంకులు కూడా నిల్వ చేసుకోవటం మొదలుపెట్టాయో దాంతో జరిగిన పరిణామం ఏంటంటే బంగారంకి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఆగస్టు నాటికి ఇండియా ఫారెక్స్ నిల్వలు $694.23 బిలియన్ చేరుకున్నాయి. మరింత స్థిరమైన రిజర్వ్ పోర్ట్ఫోలియో కోసం భారత్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ చర్యలతో అమెరికాను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే యుఎస్ ట్రెజరీ బాండ్స్ ని కట్ చేసుకుని గోల్డ్ కొనడంపై ఆర్బీఐ ఫోకస్ పెట్టుకుంది. కొంటోంది కూడా. నిజానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్లు యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీలలో చాలా పెట్టుబడి పెడతాయి. ఇవి సేఫ్టీగా భావిస్తారు. కానీ డైనమిక్స్ మారుతున్నాయి. గత 2 ఏళ్లలో దాదాపు $1.3 ట్రిలియన్ యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీలను కలిగి ఉన్న చైనా క్రమంగా హోల్డింగ్ ను $756 బిలియన్ తగ్గించింది. మనం కూడా తగ్గించాం.
బంగారం ధరలు సాధారణంగా ఆస్తుల మార్కెట్లో సేఫ్ హెవెన్ గా పనిచేస్తాయి. 2025లో ఇది మరింత సేఫ్టీ మెటల్ గా మారిపోయింది. గత ఏడాది గోల్డ్ రేటు 27% పెరిగిన తర్వాత 2025లో మరో 37 నుంచి 40% పెరుగుదల చూపించింది. ప్రపంచ వ్యాప్త రాజకీయ ఘర్షణలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. ముఖ్యమైన దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ రిజర్వ్లను తగ్గించి ఏకంగా 900 టన్నుల గోల్డ్ కొన్నాయి. ఇది ధరల పెరుగుదలకు మరో ముఖ్యమైన కారణం. వీటికి తోడు జియోపొలిటికల్ రిస్క్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్, డాలర్, రూపీ ఇలా కరెన్సీ ఒడిదుడుకులు ఇవన్నీ బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. గోల్డ్ మైనింగ్ ప్రొడక్షన్ ఏటా 2500 నుంచి 3500 టన్నులుగా ఉంది. డిమాండ్కు తగ్గట్టు సప్లై పెరిగినా రేట్ పెరుగుతోందంటే, ఒకవేళ సప్లై తగ్గితే ఇక గోల్డ్ రేట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. గోల్డ్ ఎంత ఉంటే అంత బెటర్ అని దేశాలు అనుకుంటున్నాయి. వీటికి తోడు ప్రపంచ దేశాల్లో ఘర్షణ వాతావరణం, అస్థిరంగా మార్కెట్లు, పెరిగిన ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనడంలో పోటీ పడడం ఇవన్నీ బంగారం రేటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా మరింతగా రేటు పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది.